హలో ఎవ్రీవన్, అస్సలాము అలైకుమ్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహబూబ్ మూన్స్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో బటర్ గార్లిక్ శాండ్విచ్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కోడిగుడ్లు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, చిన్న పావు స్పూన్ ధనియా పౌడర్, 1 చిన్న స్పూన్తో ఆరిగానో, వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న కప్పులో కొత్తిమీర తీసుకొని మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా లైట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఎక్కువ శాతం శాండ్విచ్ బ్రెడ్నే ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు శాండ్విచ్ బ్రెడ్ కానీ అవైలబుల్గా లేకపోతే ఇంకా మిల్క్ బ్రెడ్నే తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక బటర్ పీస్ని వేసి అది బాగా కరిగించండి. కరిగిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లు బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఒకవైపు లైట్గా టోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిక్స్చర్ని ఒక లేయర్ లాగా అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసిన సైడ్ కూడా టోస్ట్ చేయండి. ఈ విధంగా కొంచెం లైట్గా టోస్ట్ అయిన తర్వాత ఒక చిన్న బటర్ పీస్ వేసి మళ్ళీ బాగా ఒక 2 మినిట్స్ వరకు టోస్ట్ చేయండి. ఒకవైపు ఈ విధంగా టోస్ట్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని రెండవ వైపు కూడా మనం తయారు చేసుకున్నటువంటి ఎగ్ మిక్స్ని అప్లై చేయండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ముందుగా టోస్ట్ అయిన వైపు టర్న్ చేసుకొని ఇప్పుడు గ్రేటెడ్ చీజ్ని ఒక లేయర్ లాగా పెట్టండి. దీని మీద క్యాప్సికమ్ పీసెస్ని, అదేవిధంగా టమాటో పీసెస్ని, అలాగే ఆనియన్ పీసెస్ని కూడా వేయండి. ఇవే వెజిటేబుల్స్ అని కాదండి, మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇంకా క్యారెట్ అలాగే బీట్రూట్ కూడా వేయొచ్చండి. అలా వేసిన తర్వాత పైనుంచి ఇంకొకసారి లైట్గా గ్రేటెడ్ చీజ్ని వేసి స్టవ్ని ఆన్ చేయండి. పక్కన ఈ విధంగా ఎక్స్ట్రాగా పడినటువంటి చీజ్ని ఈ విధంగా టిష్యూ పేపర్తో ఈజీగా క్లీన్ చేసేయచ్చు అన్నమాట. ఆ తర్వాత లిడ్ పెట్టేసి చీజ్ అనేది మెల్ట్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ వరకు టోస్ట్ చేసుకోండి. అదేవిధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా సేమ్ ప్రాసెస్లో టోస్ట్ చేయండి. ఈ విధంగా పైన చీజ్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఎంతో ఈజీగా బటర్ గార్లిక్ శాండ్విచ్ అనేది ఎలా చేయాలో చూశారు కదండి. ఈరోజు ఈ వీడియోలో ఇంతేనండి. మీకు కానీ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.